అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మ చక్రం ఛానల్‌కి స్వాగతం. గత కొద్ది రోజుల క్రితము ఒకరు బ్రాహ్మణ స్త్రీలందరినీ ఒక బూతు పదాన్ని ఉపయోగించి తిట్టడమే కాకుండా, బ్రాహ్మణ స్త్రీలందరినీ నిప్పుల్లో తోసేయండి. వాళ్ళు ఏమి కాకుండా బయటకొస్తే వాళ్ళని ఏలుకోండి. లేకపోతే వాళ్ళందరూ గూడా లం అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. దీని మీద నేను వీడియో చేశాను. అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే నేను వీడియో చేసిన తర్వాత ఇది ఇంకెక్కువగా దుమారమయ్యింది. సదర్ ఛానల్ వాళ్ళు మళ్ళీ తమను తాము సమర్థించుకుంటూ నా మీద ఒక 3 గంటల లైవ్ చేశారు. అందులో నేను బ్రాహ్మణులను అగ్రవర్ణము అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించి మాట్లాడినందుకు, ఆ అగ్రవర్ణం అనేటువంటి పదం మీదనే 3 గంటలు లైవ్ చేశారు. దాని తర్వాత ఇదే విషయాన్ని పట్టుకొని కొంతమంది ఛానల్ వాళ్ళు ఆ మహిళ మాట్లాడింది ఎంత మాత్రం తప్పు లేదు అనుకుంటూ శ్రీకాంత్ శర్మ అనేటువంటి వాడు మాట్లాడింది పరమ తప్పు, శ్రీకాంత్ శర్మ గారి మీద కేసులు పెట్టండి అనుకుంటూ నన్ను టార్గెట్ చేసి, వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి నన్ను రకరకాలుగా తిట్టడం అనేటువంటిది కూడా చేశారు. ఇది జరిగినటువంటి పర్యవసనాలు ఆ వీడియో తర్వాత. ఇప్పుడు నేను కొంతవరకు క్లారిటీ ఇవ్వాలి కనుక నేను మళ్ళీ మీ ముందుకు అదే అంశం పైన ఈ వీడియో చేస్తున్నాను. అందులో నా పైన వీడియో చేస్తూ 3 గంటలు లైవ్ చేస్తూ అందులో ఎన్ఆర్ఎఫ్ ఛానల్ అనేటువంటి ఛానల్ వాళ్ళు చేశారు. ఆ ఛానల్ అడ్మిన్ గారి పేరు విద్యాధరి గారు. దాని తర్వాత ఆమెతో పాటు హైందవుడు ఛానల్ అనేటువంటి ఆ ఛానల్ యొక్క అడ్మిన్, వీళ్ళిద్దరూ నా మీద 3 గంటలు మాట్లాడుకున్నారు. అందులో వాళ్ళు హైందవుడు గారు అన్నటువంటి ఒక మాట ఏంటంటే, నేను వీడియో ప్రారంభంలోనే ఎక్కడా కూడా నేను అది ఏ ఛానల్ పేరేంటి, వ్యక్తుల పేర్లేంటి నేను చెప్పను అనేటువంటి మాట చెప్పాను. దాన్ని ఏమంటారంటే అది గోప్యంగా ఉంచడం అనేటువంటిది ఒక లక్షణం. అది మీడియాలో ఒక లక్షణం. ఎవరు కూడా అనవసరంగా ఎవరి ఫోటోలు, పేర్లు అవి చెప్పరు. వాళ్ళ యొక్క ప్రైవసీకి సంబంధించినటువంటివి అవి. వాళ్ళ గోప్యతకు సంబంధించినటువంటివి. అలా చెప్పకుండా ఉండడం అనేటువంటిది విజ్ఞుల లక్షణము. అది మీడియా యొక్క లక్షణం. అనవసరంగా చెప్పరు. నేను ఇదే మాట చెప్పాను. ఈ మాటను పట్టుకొని హైందవుడు గారు ఏమన్నారనంటే, మొదట్లోనే వచ్చింది కదా, నేను పలానా వాళ్ళ పేరు చెప్పాను, ఛానల్ చెప్పాను అనగానే ఈ లైన్ పట్టుకొని చెప్తే వీడి భాగవతం బయటపడుతుంది. చెప్తే అందరూ వెళ్ళి ఆ ఛానల్‌లో చూసి జరిగింది ఏంటనేది తెలుస్తుంది. అప్పుడు వీడి మీద ఉమ్మేస్తారు. ఈ అన్నటువంటి మాట. నాయనా, చెప్పకపోవడానికి కారణం నేను చెప్పాను కదా, ఎందుకు చెప్పకూడదని. రెండవది, మళ్ళీ ఎవరైనా పోయి ఛానల్‌కి రిపోర్ట్‌లు కొట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చాలామంది మన ఛానల్‌లో వీడియో చూశారు. 25,000 మంది దాకా చూశారు. వాళ్ళు రిపోర్ట్‌లు కొడితే ఛానల్‌కి ప్రమాదము. రెండవది నైతికత. గోప్యతను ఉంచడము నైతికత. నేను నైతికతను ప్రదర్శించాను. రిపోర్ట్‌లు కూడా కొట్టొద్దు అనేటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి గైడ్‌లైన్స్‌ని కూడా పాటించాను. మీరేం చేశారు? మీకు ఇవన్నీ కూడా మీకేమి ఒక యూట్యూబ్ యొక్క లక్షణాలేంటి? సమాజంలో మనం ఎలా ఉండాలి? సమాజంలో ఎలా మాట్లాడాలి? సామాజిక బాధ్యత ఏంటి? ఇవేవి మీకు లేవు గనకనే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు. ఇక పాయింట్‌కొద్దాం. చెప్పాను గదా! ఇప్పుడు ఎందుకో నేను పేరు పెట్టలేదని. ఇప్పుడు నేను ఎన్ఆర్ఎఫ్ ఛానల్ అని చెప్పి అడ్మిన్ పేరు చెప్పేసాను. ఎవరెవరు మాట్లాడుకున్నారో వాళ్ళ పేరు చెప్పాను. ఎందుకు చెప్పాను? ఇప్పుడెందుకు చెప్పాల్సొచ్చిందనంటే, వాళ్ళేం చేశారు, మన ఛానల్ పేరు, నా పేరు, నా ఫోటో అన్నీ పెట్టి నేను మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు లైవ్‌లో చూపించుకున్నారు. కనుక వాళ్ళు చేశారు గనక ఇంకా నేను ఇంకా దాగుడు మూతలు చేయడము, ఇంకా నేను నీతి, నియమము, గోప్యత, విశ్వసనీయత అంటూ నేనెందుకు పాటించాలి? అందుకే చెప్తున్నాను. ఇప్పుడు విషయానికొద్దాం. ఎన్ఆర్ఎఫ్ ఛానల్ అనేటువంటి ఒక ఛానల్. ఆ ఛానల్‌లో ఒక నలుగురైదుగురు కలిసి మాట్లాడుకుంటూ, ఒక వ్యక్తి ఇంకొక స్త్రీని తిట్టారు గనక, ఆ స్త్రీ ఇతర బ్రాహ్మణ స్త్రీలందరినీ గూడా లం అనేటువంటి పదాన్ని ఉపయోగించి తిట్టారు. ఇది టాపిక్. దీన్ని పట్టుకొని ఈయన ఇంత అనాల్సిన అవసరం ఉందా అనుకుంటూ నా మీద మాట్లాడేవి కాకుండా, హైందవుడు అనేటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి, మీరు ఒక వర్షన్ వైపే మాట్లాడారు. ఒకవైపు అయితే మీరు స్టాండ్‌గా ఉన్నారు. రెండవ వైపు అసలు ఏం జరిగింది మీరు ఆలోచించరా? మీరు పట్టించుకోరా? వాళ్ళు ఇంకొక స్త్రీని అనడము మీకు కనిపించలేదా? మీరు వాళ్ళని కూడా చెప్పాలి కదా! వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా! అని నన్ను నిలదీశాడు. ఇప్పుడు ఆ విషయానికి సమాధానము మీ అందరికీ చెప్తున్నాను. నేను వీడియోలోనే మొదట్లో చెప్పాను. ఒక వ్యక్తి ఒక స్త్రీని తిట్టారు.
ఆ స్త్రీ ఆమె అఫెండ్ అయ్యింది. సారీ కూడా చెప్పలేదు అని అనేటువంటి మాటలు నా వీడియోలో చెప్పాను. ఒకరు ఇంకొకరిని తిట్టడం అనేటువంటి తప్పు అనేటువంటి మాట కూడా నేను చెప్పాను. ఇది అండర్‌లైన్ చేసుకోండి. ఎవరు ఇంకొకరిని దూషించకూడదు. ఇంకో కులాన్ని దూషించకూడదు. ఒక అగ్రవర్ణం వారు ఇంకొక తక్కువ కులం వారిని తిట్టకూడదు, దూషించకూడదు అనేటువంటి మాట మాట్లాడాను. ఇందులో అగ్రవర్ణం అనేటువంటి పదాన్ని ఉపయోగించాను. అగ్రవర్ణం అనేటువంటి పదాన్ని ఉపయోగించినందుకు 3 గంటలు లైవ్ చేశారు. ఎవరు అగ్రవర్ణం? ఎలా అగ్రవర్ణం అయిపోయారు? ఏ రాజ్యాంగంలో రాసింది? ఏ శాస్త్రంలో రాసింది? మీరు అగ్రవర్ణం వాళ్ళా? మీరు అగ్రవర్ణం ఎట్లా అయిపోయారు? అని అంటూ 3 గంటలు మాట్లాడావు. సమాధానం చెప్తాను వినండి. మమ్మల్ని అగ్రవర్ణం అని చెప్పేసి ప్రభుత్వాలు అంటున్నాయి నాయన. అగ్రవర్ణం అనేటువంటి పేరిట ప్రభుత్వాలు మాకు ఎలాంటి పథకాలు ఇవ్వడం లేదు. కేవలం మీరు అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళు అని మాకు ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి. మమ్మల్ని మేము అనుకోవడం లేదు. ప్రభుత్వాలు అంటున్నాయి గనక ఆ మాట చెప్పాను. సమాధానం దొరికిందా? రెండో విషయము, లమ్ అని తిట్టారు, ఒక బూతు పదాన్ని తిట్టారు చూశారా? ఆ తిట్టిన దానికంటే కూడా అగ్రవర్ణం అనేటువంటిది మరింత బూత్ అయిపోయిందా? అర్థం కావడం లేదు. ఇక పాయింట్కి వద్దాం. సదరు వ్యక్తి 3 గంటలు లైవ్ చేస్తూ వాళ్ళని సమర్థించుకుంటా అన్నటువంటి విషయం ఏంటంటే, కళ్యాణి గారు మాట్లాడినటువంటి మాట అందరిని ఉద్దేశించి కాదు, కొందరిని ఉద్దేశించే కళ్యాణి గారంటే ఈ శ్రీకాంత్ శర్మ బ్రాహ్మణ మహిళలను అందరినీ అన్నారని, అందరినీ రెచ్చగొట్టాడు అని వీళ్ళ ఆవేదన. ఇప్పుడు నేను దానికి సమాధానం క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే మీ వైపు మీరు మాట్లాడిన తర్వాత మిమ్మల్ని మీరు ఎంతైనా సమర్థించుకుంటారు. ఎందుకంటే తప్పు చేసినా కానీ సమర్థించుకుంటున్నారు మీరు. కింద పడ్డ మాదే పై చేయి, మేము పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు, మేము గీసిందే గీత, మేము రాసిందే రాత అనేటువంటి విధానంలో ఉన్నారు. దొరికిపోయినటువంటి దొంగ వాడిని నేను దొంగతనం చేయలేదే అంటాడు. ఇప్పుడు నేను వివరణ ఇస్తాను చూడండి. నేను యథాతథంగా చెప్తున్నాను కళ్యాణి గారు మాట్లాడినటువంటి మాటలు. ఎవరైతే మేము ఇది అనుకునేటువంటి బ్రాహ్మణులు మేము గొప్ప అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కలిసి బ్రాహ్మణ మహిళలను అందరినీ నిప్పుల్లో దూకమనండి, నిప్పుల్లో పారేసేయండి. వాళ్ళు ఏమీ కాకుండా బయటకు వస్తే వాళ్ళని ఏరుకోండి. వాళ్ళే మీ అక్కలు, మీ అమ్మలు, మీ తల్లుడు, మీ చెల్లెలు. కాకపోతే వాళ్ళందరూ లం అని అన్నారు. యథాతథంగా కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇవే. నేను ఏం మార్పింగ్ చేయలేదు. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను చూడండి. ఎవరైతే మేము గొప్పోళ్ళము, మేము ఇది అని అనుకుంటున్నారో వాళ్ళు అనేటువంటి మాట అన్నారు కదా. దీన్ని పట్టుకొని హైందవుడు గారు, మిగతా వాళ్ళు అందరూ కూడా అందరినీ అనలేదు, కళ్యాణి గారు బ్రాహ్మణులు అందరినీ అనలేదు అని అంటున్నారు కదా. నేను ఇప్పుడు చెప్తాను చూడండి. కళ్యాణి గారు ముమ్మాటికి బ్రాహ్మణులందరినీ అన్నారు. ఎలా? కళ్యాణి గారు అన్నటువంటి మాటలు, ఎవరైతే మేము గొప్పోళ్ళము, మేము ఇది అని అనుకుంటున్నారో ఆ బ్రాహ్మణులందరూ కూడా బ్రాహ్మణ మహిళలను అందరినీ తీసుకెళ్ళి నిప్పుల్లో వేసేయండి అన్నారు. ఇది తప్పు. ఇప్పుడు జస్టిఫై చేస్తాను. ఎవరైతే గొప్పోళ్ళము, మేము ఇది అని అనుకుంటున్నామో వీళ్ళు 10% వాళ్ళు అనుకుందాం. గొప్పవాళ్ళు, మేము చాలా గొప్ప, మేము ఇది అనుకునేటువంటి 10% వాళ్ళు. ఈ 10% వాళ్ళందరూ కూడా కలిసి బ్రాహ్మణ మహిళలందరినీ నిప్పుల్లో వేసేయండి అన్నారు. ఈ 10% వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద 90% బ్రాహ్మణ మహిళలందరినీ నిప్పుల్లో వేసేయండి అనేటువంటి అర్థము కళ్యాణ్ గారు మాట్లాడినటువంటిది. అలా కాకుండా మేము అందరినీ అనలేదు, ఎవరైతే గొప్ప, మేము ఇది అని అనుకుంటున్నాము వాళ్ళని అన్నామంటే ఎలా మాట్లాడాలో తెలుసా? ఎవరైతే మేము గొప్పోళ్ళము, మేము ఇది అని అనుకుంటున్నామో వాళ్ళు స్త్రీలను తీసుకెళ్ళి నిప్పుల్లో వేసేయండి అని అంటే కనుక మీరు అందరినీ అన్నట్టుగా కాదు. డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది కదా డిఫరెన్స్ అయితే. ఇది కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట. అందుకే మేము రియాక్ట్ అయ్యాము. ఇంత క్లియర్గా అర్థం చేసిన తర్వాత కూడా మేము ఇంకా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు అని అంటే కనుక అది అన్నం తినే లక్షణం కాదు. ఇంత క్లియర్గా చెప్పేశాను నేను. క్లియర్గా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా క్లియర్గా చెప్పేశాను. కళ్యాణి గారు బ్రాహ్మణ మహిళలందరినీ అన్నారు అని అర్థమయ్యేట్టుగా చెప్పాను. ఇంకా సమర్థించుకుంటామంటే కనుక చాలా చండాలం అవుతుంది. అర్థమైందా? రెండో పాయింట్కి వస్తాను. ఇప్పుడు మీరన్న పాయింట్కి వస్తాను.
కళ్యాణ్ గారు అందరిని అనలేదు, అందరిని అనలేదు అని అంటున్నారు గదా! కొందరిని అన్నారంటున్నారు గదా! ఆ కొందరు మహిళల్ని నిప్పుల్లో తోసేయండి అని చెప్పేటువంటి రైట్ మీకెక్కడిదసలు? చట్టపరంగా, నైతికంగా మీకెక్కడిది? ఆ కొందరు మహిళల్ని నిప్పుల్లో తోసేయడం అనేటువంటిది. ఎవడో హిందువు కానటువంటి వాడు మనల్ని అన్నాడనుకోండి, వాడు హిందువు గాదు గనక మన మీద వాడికి ద్వేషం ఉంది గనక వాడు అన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. మీరు హిందువు. అందులో మీరు ఆస్తికులు. దైవం గురించి వాటి గురించి మాట్లాడేటువంటి వాళ్ళు. అంటే భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆస్తికులు. హిందువులు ఆస్తికులై ఉండి, ఒక మహిళ అయ్యుండి సాటి మహిళల గురించి, ఒక మహిళ సాటి మహిళలను ఇంత నీచమైనటువంటి పదజాలం ఉపయోగించడమే తప్పు. అందులో వాళ్ళని నిప్పుల్లో తోసేయండి అనడము ఏ మహిళకు నోటికి రాదసలు. అట్లా మీకెట్లా వచ్చింది? మీరు ఏ హక్కుతో అన్నారు? ఒక మహిళను లమ్ అని సంబోధించడము మీరు ఏ హక్కుతో అన్నారు? మీకు ఏ అధికారంతో అన్నారు? ఆ కొందరు గురించే మాట్లాడుతున్నాను. కొందరినే నిప్పుల్లో తోసేయండి అని చెప్పడానికి మీరెవరసలు? నిప్పుల నుంచి బయటకొస్తే వాళ్ళు పతివ్రతలు, నిప్పుల నుంచి బయటకి రాకపోతే గనక వాళ్ళందరూ పతితలు అని చెప్పేటువంటి రైట్ మీకెక్కడిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక మాట అన్నాననుకోండి. ఈ మాట నేను ఉద్దేశపూర్వకంగా అనడం లేదు. మీరు మాట్లాడింది తప్పు అని చెప్పడం కోసం నేనిప్పుడు చెప్పబోయేటువంటి మాట. నా ఉద్దేశ్యం మాత్రం కాదు. ముందుగానే క్షమాపణ చెప్పి ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నందుకు ఎవరికైతే బాధగా ఉంటుందో వాళ్ళందరిని క్షమాపణ కోరుకునే చెప్తున్నాను. మళ్ళా వీడియో చేసేటువంటి మిత్రులందరినీ కూడా క్షమాపణ కోరుతూ ఇప్పుడు ఒక మాట ఉపయోగిస్తున్నాను. విద్యాధరి గారు నాకు మీ శీలం పైన, కళ్యాణి గారి శీలం పైన, హైందవుడు గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల శీలం పైన నాకు అనుమానంగా ఉంది. మీరెలా ప్రూవ్ చేసుకుంటారు? చెప్పండి. మీ శీలాన్ని మీరెలా ప్రూవ్ చేసుకుంటారు? మీరందరూ కూడా పతివ్రతలు అని మీరెలా ప్రూవ్ చేసుకుంటారు? నిప్పుల్లో దూకుతారా? నాకు సందేహంగా ఉంది. నువ్వెవడో సందేహపడడానికి అని అని మీరు అనొచ్చు. మరి మీరెవరు వాళ్ళ శీలాన్ని సందేహించడానికి? వాళ్ళు పతివ్రతలు, వాళ్ళు పతితులు అని చెప్పడానికి మీరెవరు? తన దాకా వస్తే గాని తెలీదు గదా! మిమ్మల్ని ఇప్పుడు నేను అన్నాను గదా! నేను క్షమాపణ చెప్పి అంటున్నాను. ఎందుకంటే నా ఉద్దేశ్యం అది కాదు. నేను గౌరవిస్తాను. నేనెక్కడా గూడా నేను మాట తూలను. ఎవరిని కూడా ఏకవచనంతో కూడా మాట్లాడను. అటువంటిది ఈ మాటని నేను ఉపయోగిస్తున్నందుకు 1, 10 సార్లు క్షమాపణ కోరుకొనే నేను ఈ మాట ఉపయోగిస్తున్నాను. మీ అందరి శీలాల మీద గూడా మాకు అనుమానంగా ఉంది. ఎలా ప్రూవ్ చేసుకుంటారు? దూకుతారా నిప్పుల్లో? మరి మీ దాకా వస్తే ఒక న్యాయము, ఇతరులకు ఇంకో న్యాయమా? తప్పు. ముమ్మాటికి తప్పు మీరు మాట్లాడేటట్టుగా. అందుకే బేషరతుగా మీరు క్షమాపణలు చెప్పాలి అని అన్నాను. మీరిప్పటికైనా మీరు మీ తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాలి. వ్యక్తులు కొట్లాడుకునేటువంటి కొట్లాటను తీసుకొని వచ్చేసి మీరు అందరిని అంటారా? మిమ్మల్ని అన్నటువంటి వ్యక్తిని ఇంటికి వెళ్ళండి. కొట్టండి. లేదా కేసులు పెట్టండి. మీరు వాళ్ళని మా మాటలతో మీరు విభేదించండి. మీ ఛానల్ ద్వారా వాళ్ళని ఎండగట్టండి. మీకు అన్ని విధాలా మీకు ఆ విషయంలో రైట్స్ ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి మీ ప్యానెల్‌లో ఇంకో వ్యక్తిని అన్నాడని జెప్పేసి మీరు ఆ ఆక్రోషంతో మిగతా వాళ్ళని యొక్క చావు కోరుకోవడము, మిగతా వాళ్ళని నిప్పుల్లో దూకమనడము, మిగతా వాళ్ళ యొక్క పాతివ్రత్యం గురించి మాట్లాడడం ముమ్మాటికి తప్పు. ఎవ్వరు టాలరేట్ జేయరు. దిస్ ఈస్ 100% కండెమ్నబుల్. క్లారిటీ ఇచ్చేసానా? ఇక మీరు నా పైన చేసినటువంటి లైవ్ తర్వాత నేను కూడా మీరు లైవ్‌కి వస్తానన్నాను. వస్తాను. మీరు నా మీద చేసినటువంటి లైవ్ నేను మొత్తము మీరు 3 గంటల లైవ్ నేను టైమ్ స్టాంప్స్ అన్నీ కూడా రాసి పెట్టుకున్నాను. ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడారు అనేటువంటిది. టైమ్ స్టాంప్స్ 20 దగ్గర హైందవుడు మాట్లాడిన మాటలు అది పూర్తిగా మీకు మీరే వ్యతిరేకంగా మాట్లాడుకున్నటువంటిది. టైమ్ స్టాంప్స్ 51 మినిట్స్ దగ్గర గురుపాద్ గారు చాలా ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడారు. దాని గురించి చెప్పాలి. తర్వాత టైమ్ స్టాంప్స్ 6:40 దగ్గర కళ్యాణ్ గారు మాట్లాడినటువంటిది యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు ఈ విషయం మాట్లాడుకుందాం.
6:40 దగ్గర, 6:40 నుంచి 7:15 దగ్గర, 10:31 నుంచి 10:39 దగ్గర, 23 నుంచి 23 నిమిషాల 50 సెకండ్ల దగ్గర నుంచి 25:10 సెకండ్ల దగ్గర, తర్వాత 1 అవర్ 24 మినిట్స్ 30 సెకండ్స్ దగ్గర నుంచి 1 అవర్ 25 మినిట్స్ 10 సెకండ్స్ దగ్గర, 1 అవర్ 15 మినిట్స్ 30 సెకండ్స్ దగ్గర నుంచి 1 అవర్ 16 మినిట్స్ 20 సెకండ్స్ దగ్గర హైందవుడు గారు కళ్యాణ్ గారు మాట్లాడినటువంటిది కూడా యాక్సెప్ట్ చేయలేరు. కళ్యాణ్ గారు మాట్లాడినటువంటిది నైతికంగా తప్పే, దీనిని మేము కూడా సమర్థించము, కానీ చట్టపరంగా తప్పు కాదు అని అన్నాడు. మీ ప్యానెల్లో మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క మాటలను మీ ప్యానెల్లో ఉన్నటువంటి వ్యక్తి నైతికంగా తప్పు కాదు అని ఒప్పుకున్నాడు. మీ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళే ఒప్పుకోలేదు తప్పు అని అనుకున్నప్పుడు మరి మేమెందుకు స్పందించము చెప్పండి? మీరు మాట్లాడిన తప్పు అని మేమెందుకు అనం చెప్పండి? అయితే ఇక్కడ చాలా తెలివిగా హైందవుడు గారు అనేటువంటి మాట ఏంటంటే, కళ్యాణ్ గారు అందరిని అనలేదు, ఎవరైతే ఏదైతే గొప్ప అనుకుంటున్నారో వాళ్ళని అన్నారు. కళ్యాణ్ గారు నైతికంగా తప్పే. కళ్యాణ్ గారు మాట్లాడింది నైతికంగా తప్పు, కానీ చట్టపరంగా తప్పు కాదు అని మీరే అంటున్నారు. మరి నైతికంగా తప్పు అయినప్పుడు మేము అది తప్పు అనడంలో తప్పెలా అవుతుంది? చట్టపరంగా తప్పు కాదు అని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయంలో నైతికంగా తప్పు అయినప్పుడు నైతికమైనటువంటి బాధ్యత వహించాలి. నైతికంగా తప్పు కదా, ఆవిడ నైతికంగా తప్పు చేసినప్పుడు నైతిక బాధ్యత వహించి నైతికంగా జవాబు చెప్పాలి, క్షమాపణలు చెప్పుకోవాలి. సరే, ఆవిడ చెప్పలేదు, ఈగో ఆటం వచ్చింది. మీరైనా కానీ ఆ ప్యానెల్లో ఉన్నటువంటి వ్యక్తే కదా, మీరైనా ఏం చేయాలి? మా ప్యానెల్లో మాట్లాడినటువంటి కళ్యాణి గారు నైతికంగా తప్పుగా మాట్లాడారు కనుక దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆవిడ తరపున నేను క్షమాపణలు కోరుకుంటున్నాను బ్రాహ్మణ మహిళలందరికీ అని మీరు చెప్పాలి. చట్టపరంగా తప్పు కాదన్నారు అనుకోండి, చట్టపరంగా తప్పు కాకపోతే కనుక చట్టపరమైనటువంటి శిక్ష పడకపోవచ్చు, చట్టపరంగా అది స్టాండ్ అవ్వకపోవచ్చు కేసు. కానీ నైతికంగా తప్పని అన్నారు కదా, మరి మీరే తప్పంటున్నప్పుడు మేము తప్పంటే ఎట్లా తప్పు అవుతుంది? మేమన్నది మేము తప్పు అంటే కనుక యాక్సెప్ట్ చేయట్లేదు, మరి మీరు మాత్రం తప్పు అని మీరే ఒప్పుకుంటున్నారు. రెండో మాట, స్త్రీలను ఉద్దేశించి కళ్యాణ్ గారు అనలేదు, పురుషులను ఉద్దేశించి అన్నారు. టైం స్టాంప్స్ 1 అవర్ 24 మినిట్స్ 30 సెకండ్స్ నుంచి 1 అవర్ 25 మినిట్స్ 10 సెకండ్స్ దగ్గర మీరు కళ్యాణ్ గారు స్త్రీలను ఉద్దేశించి అనలేదు, పురుషులను ఉద్దేశించి అన్నారు. బుర్రలో ఏమైనా ఉందా? లమ్ అనేటువంటి వర్డ్ పురుషులకు అందరికీ ఉపయోగించేటువంటిదా? మీరు వాళ్ళు నిప్పుల నుంచి బయటికి వస్తే కనుక వాళ్ళు ఏలుకోండి, వాళ్ళే మీ అమ్మలు, వాళ్ళే మీ అక్కలు, వాళ్ళే మీ భార్యలు, వాళ్ళే మీ తల్లులు అనేటువంటి మాట, ఆ తల్లులు, ఆ అమ్మలు, అక్కలు, భార్యలు అంతా పురుషులేనా? బుద్ధుండే మాట్లాడుతున్నారా? అర్థమవుతుందా? కనీసం మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా ఏమన్నా అర్థమవుతుందా? కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. మీకు అది లేదు గనకనే మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ప్రేలాపన చేస్తున్నారు. ఒక వీడియోలో నేను విన్నాను మీరు అన్నటువంటి మాట, వీడియోలో మనం బూతులు మాట్లాడితేనే ఎక్కువగా రీచ్ అవుతుంది అని మీరు మాట్లాడినటువంటి మాటని రీచ్ కావడం కోసం బూతులు ఎంచుకున్నటువంటి కేటగిరీ వాళ్ళు మీరు. ఇంకా అలా మీరు ఇదంతా స్క్రిప్టెడ్, ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి అందాము, అప్పుడు మనం హైలైట్ అవుతాము అనేటువంటిది మీ స్క్రిప్టెడ్ అని అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా స్క్రిప్ట్ పరంగా అయినా కానీ తప్పు చేశారు కనుక నిలదీస్తున్నాం మేము. ఇక మీ ఎన్ఆర్ఎఫ్ ఛానల్ అండ్ టీం వాళ్లకు నేను ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటంటే, మీరేం చేస్తున్నారమ్మా, 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సినటువంటి మాటలను మీరు బజార్లో పెడుతున్నారు. మీరు మాట్లాడుతున్నవి ముమ్మాటికి తప్పు. మీ అభిప్రాయాలు మీకు ఉండొచ్చు కాక, కానీ మీరు మాట్లాడుతున్నటువంటి విధానము, మీరు పోర్ట్రేట్ చేసేటువంటి విధానము, మీరు ఎస్టాబ్లిష్ చేసేటువంటి విధానం అంతా కూడా, ఆ ఫోకసింగ్ అంతా కూడా తప్పుగా వెళ్తుంది. 4 గోడల మధ్య జరిగేటువంటి శృంగారము బజార్లో వచ్చి చేస్తే ఎట్లా ఉంటుందో మీరు అలా చేస్తున్నారు. భార్యాభర్తల యొక్క శృంగారము 4 గోడల మధ్య జరగాలి. అది బజార్లో చేస్తే ఎట్లా ఉంటుంది? రోడ్డు మీద చేస్తే అట్లా ఉంటుంది. మీరు చేస్తున్నది అదే. సతీ సుమతిదేవి గురించి తప్పుగా మాట్లాడారు. రాముడి యొక్క శీలం గురించి తప్పుగా మాట్లాడారు. రాముని అగ్ని ప్రవేశము అని తప్పుగా మాట్లాడారు. గజేంద్ర మోక్షం గురించి తప్పుగా మాట్లాడారు. అన్ని వీడియోలు చూశాను. అన్నీ తప్పుడుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుకోండి. మీ అభిప్రాయాలు మీరు షేర్ చేసుకోవడం తప్పు కాదు అని అవన్నీ ఆఫ్లైన్లో చేసుకోండి.
మీరు కెమెరాల ముందుకొచ్చేసి మీరు లైవ్‌లు పెట్టుకొని మాట్లాడుతుంటే, మీరు మాట్లాడే వాటిలో చాలా ఆపేక్షణలుంటే మేమెందుకు వాటిని మేము వ్యతిరేకించము? అది చేస్తున్నారు. ఆ తప్పు మానేయండి. సతీ సుమతి యొక్క కథ వింటే ఏ ఆడపిల్లకైనా గానీ బాధనిపిస్తుంది. ఆవిడున్నట్టే అందరూ ఉండాలని. ఖచ్చితంగా బాధనిపిస్తుంది. అంత మాత్రాన సతీ సుమతీ దేవి యొక్క క్యారెక్టర్‌ను మాత్రం మనము డిగ్రేడ్ చేయకూడదు. సతీ సుమతి యొక్క కథను నేను కొత్తగా రాస్తా అని అనకూడదు. ఏ ఆడపిల్లను గూడా శాస్త్రము మీరు సతీ సుమతి లాగానే ఉండండి అని చెప్పదు. ఒక నీతి అంతే. అది తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. కానీ మీరు దాని మీద విమర్శించడము, దాని మీద నేను కథలు రాస్తానడం మాత్రం తప్పు. దీని మీద నేను మళ్ళీ వీడియో చేస్తాను. సతీ సుమతి దేవి గురించి, గజేంద్ర మోక్షం గురించి, రాముడి గురించి మీరు మాట్లాడినటువంటి దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. మీ అభిప్రాయాలు మీరు చెప్పుకోవడము, మీరు విభేదించడం అనేటువంటిది తప్పు కాదు. కానీ మీరు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి విధానం తప్పు. 4 గోడల మధ్య మాట్లాడుకోండి, ఆఫ్‌లైన్‌లో మాట్లాడుకోండి. ఆన్‌లైన్‌లోకి ఇట్లాంటి మాటలు మీరు ప్రస్తావించకండి. అన్ని విషయాలు కవర్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకోటేమన్నారనంటే చిల్లర కోసము శ్రీకాంత్ శర్మ తాపత్రయపడుతున్నాడు అని హైందవుడు, మరి విద్యాధరి గారు అన్నారు. నేను యూట్యూబ్ చిల్లర గురించాను. నాయన హైందవుడు గారు, సరే నన్నన్నావు, యూట్యూబ్ చిల్లర గురించి అని అన్నావు. ఓకే. మరి మనమిద్దరం పర్సనల్‌గా మాట్లాడుకున్నటువంటి ప్రైవేట్ ఫోన్ కాల్ నువ్వు రికార్డ్ చేసి, నా అనుమతి గూడా లేకుండా నువ్వు నీ ఛానెల్‌లో పెట్టుకున్నావు. నీ ఛానెల్ మానిటైజేషన్ అయింది. ఆ వీడియో ప్లే చేసినప్పుడల్లా యాడ్స్ వస్తున్నాయి. మరి చిల్లర కోసం తాపత్రయపడుతున్నటువంటిది ఎవరు? మీరు ఆన్‌లైన్‌లో మాట్లాడుకునేటువంటి మాటల గురించి నేను మాట్లాడితే, ఆఫ్‌లైన్‌లో మనమిద్దరము ప్రైవేట్‌గా మాట్లాడుకున్నటువంటి ఆడియోను రికార్డ్ చేసి, అసలు చట్టపరంగా ఇంకొకరి అనుమతి లేకుండా ఆడియో రికార్డ్ చేయడం అనేది చట్టపరంగా తప్పు. అలాంటిది కనీసం నా అనుమతి గూడా లేకుండా నువ్వు నీ ఛానెల్‌లో పెట్టుకున్నావు. మరి దాని మీద డబ్బులొస్తున్నాయి గదా! అది మానిటైజేషన్ అయింది గదా! అప్పుడు నీకు వర్తించదా నువ్వన్నటువంటి మాటలు? నల్ల గురువిందకు తన కింద నలుపున్నటువంటి విషయం తెలీదంట. అట్లుంది నువ్వు మాట్లాడేటువంటిది. ఒక సినిమాలో అంటారు, "ఒరేయ్! అన్న రూల్స్ పెడతాడు, పాటించడు. కానీ మనం పాటించాలి." అది గుర్తొస్తుంది. అడ్డమైనటువంటి నియమాలు చెప్పడానికి ప్రతి ఒక్కడికొస్తాయి. కానీ తమ కింద ఉన్నటువంటి లొసుగులు ఇవి మాత్రం ఎవ్వడికి కనపడవు. అంతే. తప్పులెరిగిన వారు తమ తప్పులెరుగరు. విశ్వదాభిరామ వినురవేమ. అంతే. తప్పులెన్ను వారు తండోపదండంబులు ఉరువిజనంలోకెల్లా ఉండు తప్పు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు. విశ్వదాభిరామ వినురవేమ. ఇతరుల తప్పులే ఎంచుకుంటున్నావు గానీ, నీ కింద ఎన్ని గోతులున్నాయి అవిటి కప్పిపుచ్చుకుంటున్నావు. నువ్వు చేసేటువంటిది మాత్రము నీతిమాలిన పని. అవతలోడు చేసేటువంటిది మాత్రం పనికిమాలిన పని. నువ్వు చేస్తేనేమో సంసారం. ఇతరులు చేసేటువంటిదంతా కూడా వ్యభిచారం. ఛీ! 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 సో ఫ్రెండ్స్, ఇది ఎన్ఆర్ఎఫ్ ఛానల్ గురించి అంత క్లారిటీ ఇచ్చాను. దీనిపైన మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్తే.